వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ఈరోజు మేము హైదరాబాద్ నుండి మా స్వగ్రామం ఊరికి బయలుదేరుతున్నాం. ఈరోజు మేము మా స్వగ్రామంలో శ్రీ దుర్గామాత ఆలయ దర్శనాని కోసం బయలుదేరుతున్నాం. ఇది మా ఊరు నుంచి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కనిపించేది రైట్ సైడ్ నుంచి పోతే కీసరగుట్ట ఆలయానికి వెళ్ళే దారి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే మాత్రం తుర్కపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట షార్ట్కట్ రోడ్. ఇక్కడనేమో మిట్టు మైసమ్మ ఆలయ దేవస్థానానికి చేరుకున్నాము. ఇక్కడనేమో అల్పాహారం, దేవుని దర్శనం తర్వాత అల్పాహారం తీసుకుంటున్నాము. ఇక్కడ చల్లటి వాతావరణంలో ఆహ్లాదమైన చల్లటి గాలిలో ఇలా అల్పాహారం తీసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. మీరు కూడా ఎంతమంది ఇలా అల్పాహారం తీసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మేము అక్కడ నుంచి నేరుగా కీసర, బొమ్మల రామారం, మాదాపూర్, చీకటిపామిడి నుంచి వస్తూ ఉంటే మనము తుర్కపల్లి దగ్గరికి చేరుకుంటాము. ఇక్కడ కనిపించేది తుర్కపల్లి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి తీసుకుంటే మాత్రం భువనగిరి వస్తుంది. ఇక్కడ స్ట్రేట్ వెళ్తే యాదగిరిగుట్ట, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే జగదేవ్పూర్ అంటే గజ్వేల్. ఈ రూట్ మొత్తం ఇక్కడ నుంచి మా ఊరు కేవలం 15 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మేము మా ఊరికి వెళ్ళే దారి ఇది. ఇప్పుడు మేము మా ఊరికి చేరుకున్నాము. ఇక్కడ జగదేవ్పూర్ నుంచి మా ఊరికి కేవలం 3 కిలోమీటర్ దూరంలోనే ఈ మా ఊరు వస్తుంది. ఇది కనిపించేదే మా ఊరు దారి. ఇక్కడ కూడా ఇప్పుడు మా ఊర్లోకి మేము ఎంట్రీ అవుతున్నాము. ఇది కనిపించేది మా ఊరు పెద్దమ్మ ఆలయం. ఇది నూతనంగా నిర్మించారు ఈ ఆలయము. ఇది కనిపించేది శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయము, దౌలాపూర్ గ్రామం మా ఊర్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా నేరుగా వెళ్తే కొంచెం ఒక 500 మీటర్స్లో మా ఇల్లు వస్తుంది. ఇది మా ఊరు. ఇది కనిపించేది లెఫ్ట్ సైడ్ మొత్తం మా వ్యవసాయ భూమి. కనిపించే మా వ్యవసాయ భూమి ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చేరుకున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరమే శ్రీ దుర్గామాత ఆలయం ఉంటుంది. ఇది కనిపించేది రైట్ సైడు. ఇది కూడా నూతనంగా నిర్మించారు ఈ ఆలయం కూడా. ఇక్కడ మా మిస్సెస్, మా అమ్మ గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుందామని అనిపించింది. చూస్తున్నారు కండి గుడి ఎంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే సాయంత్రం 4:30 అవుతుంది కాబట్టి ఇంకా ఆలయం ఓపెన్ కాలేదు. మేబీ 5:30, 6 o'clock అట్లా ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నాము. ఇది కనిపించేది శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయం అండి. ఇది కనిపించేది ముంగట వ్యవసాయ భూమిలో ఉంది. ఎంత చక్కగా ఉంది వ్యవసాయ భూమి కూడా. చుట్టుపక్కల చెట్లు, చల్లటి వాతావరణం, అందమైన ప్రకృతి వనం. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం వ్యవసాయ భూములు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించుకుంటున్నాం. చూశారు కదండి గుడి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. అనంతరం ప్రసాదం తింటున్నాం, కొబ్బరి ప్రసాదం. మేమే పండుగప్పుడు పోయామంటే మధ్యలో కూడా ఇంకెప్పుడు వెళ్ళలేప ఊరికి. మధ్యలో వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఆ భాగ్యం ఈరోజు కలిసినట్టుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఇట్ మీ సంతోష్.